ఇంట్లో ఎన్నిసార్లు చేసినా టెంపుల్లో పెట్టే పులిహోర టేస్టే వేరండి. విజయవాడ ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి గుడికి వెళ్ళడం కంపల్సరీ, ప్రసాదం ప్యాకెట్లు కొనుక్కోవడం కంపల్సరీ. అంటే మనకు ప్యాకెట్ సరిపోదు కదండి, అందుకే. కానీ ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆల్మోస్ట్ ఆ టేస్ట్ వస్తుందండి, కానీ ఎగ్జాక్ట్ గా రాదు ఎందుకు. మరి నా ఫ్రెండ్ ఈ పులిహోరలో ఎక్స్పర్ట్ అండి. దాన్ని మొన్న అడిగా నేనేం మిస్ చేస్తున్నానా ఈ పులిహోరలో అని. అప్పుడు చెప్పిందండి, నేను జనరల్ గా ఆవపొడి వేస్తే మెంతిపొడి వేయను, మెంతిపొడి వేస్తే ఆవపొడి వేయనండి పులిహోరలోకి. కానీ అది రెండు వేస్తుందండి. కానీ ఏ క్వాంటిటీస్ లో వేయాలో చెప్పిందండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1.5 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, మీకు కావాల్సిన పల్లీలు వేసి పల్లీలు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కరివేపాకు, మిక్సీ పట్టిన పొడి, పసుపు, ఉప్పు, చింతపండు పేస్ట్, కొంచెం ఇంగువ, కొన్ని వాటర్ వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించి చల్లారిన 1.5 కప్ రైస్ లో ఈ చింతపండు పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు పులుపు చూసుకొని 1 గంట పక్కన పెట్టేయండి. 1 గంట తర్వాత ఈ పులిహోర తింటే చాలా బాగుంటుందండి టేస్ట్.